ఒక అంతర్జాతీయ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ ముఠా గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ముఠా శ్రీలంక కాకుండా మన భారతదేశంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర చాలా రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ చేస్తున్నట్టు మేము గుర్తించాము. మేము బెంగళూరులో తర్వాత కోల్కతాలో రేడ్ చేసి చాలా మందిని పట్టుకున్నాము. ల్యాప్టాప్స్, అకౌంట్ పాస్బుక్స్, పాన్ కార్డ్, సిమ్ కార్డ్, రౌటర్ ఇంకా చాలా పరికరాలు అక్కడి నుండి జప్తు చేశాము. 24 మందిని ఇంతవరకు అరెస్ట్ చేశాము. 230 అకౌంట్స్ ఇంతవరకు స్క్రూటినైజ్ చేశాము. ఇంకా 300 అకౌంట్స్ స్క్రూటినైజ్ చేయాల్సి వస్తుంది. ఒకరోజు చూస్తే 2.5 లక్షల కంటే ఎక్కువ మంది ఆన్లైన్ బెట్టింగ్లో ఒకే రోజు పాల్గొన్నారని మనకు తెలిసింది. ఇంతవరకు 2 కోట్ల రూపాయలు ఈ అకౌంట్స్ నుండి ఫ్రీజ్ చేశాము. ఇంకా దాదాపు 500 కోట్ల పైన లావాదేవీలు జరిగాయని ఆల్రెడీ గుర్తించాము. ఇంకా 100 కోట్ల పైన లావాదేవీలు జరిగి ఉండొచ్చు అని అంచనా వేస్తున్నాం. ఈ ముఠాలో ఇంకా ఎవరైనా ఉన్నారా అని మేము వెతుకుతున్నాం, గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అన్ని అకౌంట్స్ స్క్రూటినైజ్ చేస్తే, అన్ని మొబైల్స్, అన్ని ల్యాప్టాప్స్, మిగిలిన పరికరాలు స్క్రూటినైజ్ చేస్తే మొత్తం ఎంతమంది బాధితులు ఉన్నారండి మన ప్రపంచంలో ఈ గ్యాంగ్ వల్ల, వాళ్ళు ఎంత పోగొట్టుకున్నారు మనకు తెలుస్తుంది. మేము సైబర్ క్రైమ్ వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఆ అమౌంట్ కూడా మొత్తం సీజ్ చేసి తర్వాత బాధితులకు రిఫండ్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. మీ ద్వారా పబ్లిక్కి 2 కోరికలు. ఒకటి, దయచేసి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ బెట్టింగ్లో పాల్గొనకండి. నెంబర్ 2, ఎవరైనా కమిషన్ ఇస్తామని మీ అకౌంట్స్ అడిగితే దయచేసి ఇవ్వకండి. ఆ మ్యూల్ అకౌంట్స్ వాళ్ళు సైబర్ నేరాలకు ఉపయోగిస్తారండి, మీరు ముద్దాయిలు అయిపోతారండి. కాబట్టి జాగ్రత్త. సార్, రోజుకి 2.5 లక్షల మంది బెట్టింగ్ యాప్స్లో యాక్టివ్గా ఉంటున్నారంటే అసలు టీనేజర్స్కి ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఈ 2.5 లక్షల మందిని మనం పిలిపించి అడిగితే మీకు తెలుస్తుంది వాళ్ళు అందరూ నష్టపోయాడు. కాబట్టి బెట్టింగ్ చేసి ఒక్కసారి మీకు ప్రాఫిట్ రావచ్చు, కానీ 100 సార్లు ట్రై చేస్తే 99 సార్లు మీకు నష్టమే వస్తుంది. కాబట్టి యువత జాగ్రత్తగా వినండి. దయచేసి బెట్టింగ్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ పాల్పడకండి. క్రికెట్ ఎంజాయ్ చేయండి, మ్యాచ్ టీవీలో చూడండి, స్టేడియంకి వెళ్ళి చూడండి, కానీ బెట్టింగ్లో పాల్పడకండి. మీ విలువైన డబ్బు పోగొట్టుకుంటారండి. కాబట్టి జాగ్రత్త. ఆన్లైన్ బెట్టింగ్ గురించి మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంటే, ఆఫ్లైన్ బెట్టింగ్ గురించి, గ్యాంబ్లింగ్ గురించి ఏదైనా సమాచారం ఉంటే దయచేసి మీ లోకల్ పోలీస్తో ఆ సమాచారం పోలీస్కి ఇవ్వండి. వైజాగ్లో ఉంటే దయచేసి మాతో షేర్ చేసుకోండి, మేము వెంటనే చర్య తీసుకుంటాం. ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచెస్కి బెట్టింగ్ ఎక్కువ, ఎందుకంటే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఉంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. పబ్లిక్కి ఏ మ్యాచ్కి ఇంట్రెస్ట్ ఎక్కువ, ఆ మ్యాచ్కి బెట్టింగ్ ఎక్కువ. ఏ మ్యాచ్ ఎవడో చూడరు, ఆ మ్యాచ్కి బెట్టింగ్ తక్కువ జరుగుతుంది. ఐపీఎల్కి కూడా జరుగుతుంది. వేరే ఇంటర్నేషనల్ మ్యాచ్ మన ప్రపంచంలో ఎక్కడ ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగితే, ముఖ్యంగా భారతదేశంలో ఆ మ్యాచ్లో ఇండియా టీం పాల్గొంటే ఎక్కువ బెట్టింగ్ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి పబ్లిక్ అందరూ జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ.